హలో. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. అండ్ ఈరోజొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. అండ్ ఫ్రైడే రొటీన్ నేనెప్పుడు కూడా ప్రతి శుక్రవారం కూడా నేను ఇలాగే చేసుకుంటాను. గడపకు బొట్లు పెట్టి అన్నీ కూడా ఇలాగే చేసుకుంటాను. వీడియో తీస్తున్నానని కాదు, ఇలాగే చేసుకుంటాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్‌ని పెట్టుకున్నాను. వీడియో చేస్తున్నాను. ఏదైనా తెలిసి తెలియక తప్పులేమన్నా చేస్తే మన్నించండి. అండ్ కామెంట్ చేయండి ఏదైనా తప్పు చేసి మిస్టేక్ చేస్తే. అండ్ గుమ్మం ముందు నేను ఇలాగా కృష్ణుడు చిన్న విగ్రహం అలా బొమ్మ పెట్టుకొని నేను అక్కడ పెట్టుకుంటాననమాట అండి. కృష్ణుడి బొమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సో, ఇంకా కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు నేను ఇలాగా పువ్వొత్తులు పెట్టుకొని కింద అలా ఎలిగించుకుంటాననమాట. సోమవారం మామూలుగా వా నీటిలో దీపాలు వదులుకుంటాననమాట. ఎప్పుడైనా కాలువ దగ్గర కుదిరితే వెళ్తాను. ఇక ఈ కార్తీక మాసం అంటే మొత్తం అంతా పండగే కదండీ! ఇంక అంతా ప్రతిరోజు ఏదో సందర్భం ఉంటానే ఉంటుంది. అలా అయిపోయిందండి. ప్రతి కార్తీక మాసం అయితే నేను ఈ సంవత్సరం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఏ ఇబ్బంది రాలేదు నాకు. ప్రతిరోజు ఏదో పండగ చేసుకుంటానే వచ్చాను. అండ్ శుక్రవారం వచ్చి నేను అమ్మవారికి ప్రసాదం వండుతాననమాట, పరమాన్నం. ఇంకా పరమాన్నం వండడానికి నేను ఆవు పాలు ఎక్కువ యూజ్ చేస్తాను పరమాన్నం వండడానికి. కాకపోతే ఆవు పాలు దొరకలేదు. సో, నేను గేదె పాలు యూజ్ చేశాననమాట. గేదె పాలు యూజ్ చేసి అందులో కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం ఆవు నెయ్యి ఏస్తాననమాట అండి. కొంచెం ఏంటంటే నా అమ్మవారికి ఏదో నేను దాంతో పెట్టాను కదా అన్న ఫీలింగ్‌కి, నా తృప్తికి. ఏముందండి, అమ్మవారు ఎంతుంటే అంత, ఎలా ఉంటే అలా పెడితే ఆవిడే చూసుకుంటది. ఎంతైనా అమ్మవారే గదా! ఇది ఏదో నేను చెప్పడానికి గురించి కాకపోతే నేను మామూలుగా సింపుల్‌గానే నేను చేసుకుంటానండి. ఏదో పెద్ద అలా చేయాలి, ఇలా చేయాలని కాదు. కానీ కొంచెం ఏదైనా కొంచెం డెకరేటివ్‌గానే చేసుకుంటాను కొన్ని విషయాల్లో, పూజల విషయంలో. ఎందుకంటే అలా కొంచెం తృప్తి అనిపిస్తది చేయడానికైనా. ఇంక తర్వాత పరమాన్నం పాలు పొంగిపోయినియి. ప్రతి శుక్రవారం కంపల్సరీ నేను ఇలా పాలు పెట్టి ఒకసారి పొంగిస్తానండి. ఎందుకో నాకు అలా అలవాటైపోయింది. పాలు పొంగించే గాని తర్వాత నేను పరమాన్నం వండుతాను అమ్మవారికి. నాకు అదో తృప్తి. నాకు శుక్రవారం అంటే నాకు నిజంగా పెద్ద పండగలాగే ఉంటది. మామూలుగా ఈ కార్తీక మాసం అని కాకపోయినా నాకు అలాగే ఉంటది. ఇంకా పరమాన్నం అయిపోయిందండి. ఇంకా బౌల్స్‌లోకి తీసేసుకొని ఇంకా అమ్మవారికి నివేదన చేయడానికి ఈలోపు నేను దేవుడి దగ్గర కొంచెం అన్నీ పువ్వులు గట్టా అన్నీ సర్దుకుని పెట్టుకోవాలి గదా! మళ్ళీ బాబు స్కూల్ టైమ్ అవుతుంది. మళ్ళీ లంచ్ గట్టా నేను ప్రిపేర్ చేసుకోవాలి. దాని గురించి ఏంటంటే ఇంక తొందరగా చేసుకున్నాను. చాలా ఎర్లీగానే లేసానండి. కానీ ఇంటి పనులతో అవ్వలేదు. ఏదైనా ఆడవాళ్ళకి ఏదో అనుకుంటాం కానీ ఎర్లీ నైట్ చేసుకున్నాను. అయినా సరే నాకు ఇంకా పొద్దున్న లేకపోతే మళ్ళీ ఏదో పని కింద ఉంటానే ఉన్నది. సర్లే అని చెప్పేసి ఇంకా అమ్మవారి దగ్గర పువ్వులన్నీ పెట్టేసుకొని నేను చేసేసుకుంటున్నాను. ఈలోపు మా సుశాంత్ లేసాడు. లేసి వాడు బ్రష్ చేసుకొని వాళ్ళ డ్యాడీ స్నానం చేస్తున్నారనమాట. ఈ శుక్రవారం అయితే నాకు అసలు కొన్ని పనులవ్వవు. ఒక్కడే అయినా సరే నాకెందుకో అసల ఇదే అండి. ఇంకా అలా అమ్మవారికి అర్చన చేసేసుకొని గబగబా ఫాస్ట్‌గా చేసుకున్నాను. ఎందుకంటే ఎర్లీగా నేను మార్నింగ్ అయితే నేను ఇలా సింపుల్‌గా చేసేసుకుంటాను. ఈవినింగ్ మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. లలిత చదువుకుంటాను ప్రతిరోజు. ఈ కార్తీక మాసం అయితే ఇంకే రోజు వదలలేదు. నాకు గడవని టైంలో తప్ప ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకున్నాను. ఎంత పవర్‌ఫుల్ సహస్రనామం అంటే లలిత అమ్మవారిది నేను చెప్పలేను. దానివల్లే నా లైఫ్‌లో నేను చాలా చూసాను నేను. ఆ నిజ స్వరూపం చూసానండి. ఆ లలిత అమ్మవారి ఇది. నిజంగా ఒకరోజు నేను ఆ వీడియో గూడా నేను పెడతాను. ఏంటి అన్నది, ఎలా అన్నది. నేనంత పర్ఫెక్ట్ కాకపోయినా నాకొచ్చిన దాంట్లో మిస్టేక్స్ అయినా, ఏదైనా సరే నేను అలాగే చదువుకున్నాను. అది చాలా పవర్‌ఫుల్ అండి. నేనింక మాటల్లో అయితే చెప్పలేను. అందరిని నేను చదువుకోమనే నేను చెప్తాను. ఎందుకంటే అందులో అది లోతు నేను చూసాను కాబట్టి నేను చదువుకోమని చెప్తాను. మార్నింగ్ అయితే ఇలా సింపుల్‌గా చేసేసుకున్నాను. ఈవినింగ్ అయితే నేను నా అమ్మవారి దగ్గర లెగను. ఆవిడని ఇంక నేను అన్నీ చదువుకుంటాను. అష్టోత్తరాలు కూడా మళ్ళీ చదువుకుంటాను. లలిత చదువుకుంటాను. కనకధార చదువుతాను. అన్నీ చదువుకుంటాను. ఇంకా తర్వాత చిన్నబ్బాయి రెడీ అయ్యి పక్కన పెట్టేసాను. ఇంక ఈలోపు జావ కాసుకున్నాననమాట. ఆయనకి టిఫిన్ కూడా వేసేసాను. దోసలు సేమ్ రొటీన్ దోస. నిన్న దోస, రోజు దోస పెట్టినా తింటాడు. అలాగని కాదు, వాడి ఇష్టంగా అయింది కొంచెం పెట్టడం బెస్ట్ కదా అని పెట్టాను. ఇడ్లీ కూడా తింటాడు, అన్నీ తింటాడు. దోస పెట్టిన తర్వాత ఇక జావ ఇద్దాము అని అనుభూతికి అస్సలు తాగడు. వాడికి జావ చూస్తేనే పారిపోతాడు. మా శశి అలా కాదు, బానే తాగుతాడు. ఈలోపు మా ఆయన గారు వచ్చి బీరువాల గురించి అడుగుతున్నారు. ఏంటంటే మాది బీరువా కంపెనీ కదండీ! బీరువా తయారీ కంపెనీ. ఆయనకి అకౌంటెంట్ నేనేనండి. ఆ అకౌంటెంట్ తిట్లు తినాలన్నా, ఏం చేయాలన్నా అన్నీ నేనే. ఆయన
బానే అన్నీ అడుగుతా ఉంటారు. నేను ఇంక అన్నీ చెప్తా ఉంటాను. యాక్చువల్లీ ఆయనే నాకు చెప్తారనమాట. పైకి నేనే అన్నీ ఏదో చెప్పేదానిలా ఉంటాను. కానీ కాదు. ఆయన తెలివితేటల ముందు నేనెందుకు బలాదూరు. ఇంక చిన్నాయన టిఫిన్ చేసేశారు. సరే వ్యాన్ వస్తది కదా! వ్యాన్ అనమాట అండి బాబుది. ఒక 5 నిమిషాల ముందే వ్యాన్ గురించి బయట వెయిట్ చేస్తారనమాట. ఈ 5 మినిట్స్ ఎందుకనుకుంటారా? ఇగోండి దీనికి సైకిల్ తొక్కడానికనమాట. ఒక 5 మినిట్స్ ఇంక అలా అటు ఇటు సరదాగా సైకిల్ నడుపుతారు. ఈ అవకాశాన్ని అస్సలు వదలడు మా సుశాంత్ అయితే. వ్యాన్ వచ్చేసింది. ఈ వ్యాన్ వచ్చిందంటే నాకు పెద్ద తలనొప్పి అండి. ఎందుకంటే వ్యాన్ ఎక్కడానికి నేను ముందెక్కుతాను, వెనకాల ఎక్కుతాను. వాడికి నచ్చిన ప్లేస్‌లో కూర్చోవాలంటే వాడి మొహం ఎలాగైతేనో ఆ విండో ప్లేస్ కావాలన్నాడు. ఆ విండో ప్లేసే సంపాదించేశాడు. తలకాయ తినేస్తాడు వెళ్ళే ముందయితే నిజంగా. కానీ చాలా హడావిడిగా ఉంటదండి ఎర్లీ మార్నింగ్ అయితే మాకు. ఎళ్ళిపోయిందండి హ్యాపీ. కొంచెం ప్రశాంతంగా ఉంటది. ఇంక ఏ టైం అయినా సరే ఆయనెళ్ళేదాకా నేను ఏ పని ముట్టుకోను. ఆయనెళ్ళిన తర్వాత జావ తాగుతున్నాను. అక్కడ ఎందుకు నవ్వుతున్నానో తెలుసా? జావ చాలా వేడిగా ఉంది. మా ఆయన గారు తాగుతున్నారు కదా! అని చెప్పేసి నేను తాగాను. తీరా వస్తే నా మూతి కాలిపోయిందనమాట. నాకు చాలా నవ్వొచ్చిందండి తర్వాత నేను చూసుకొని. నాలుక కాలిపోయింది. తర్వాత ఇంక నేను 2 సిప్పులేసాను. ఆయన అప్పుడే లెగిసిపోయి షెడ్‌కి కూడా ఎళ్ళిపోతున్నారు. ఇంకా వర్కర్స్ మరి చూసుకోవాలి కదా! అందుకే ఎర్లీగా ఎళ్ళిపోయారనమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి నేను కార్తీక మాసం ప్రతిరోజు కూడా గుమ్మాల దగ్గర అటు ఇటు నేను దీపాలు పెట్టుకుంటాను. ఎన్ని దీపాలంటే నాకంత ఇష్టం. నైట్ టైమ్ అయితే నాకింకా ఇష్టం. కృష్ణుడి ముందు దీపం పెడితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తదనమాట. తర్వాత మాకు దగ్గరలో వీరులమ్మ గుడి ఉందనమాట. అనపర్తి ఫేమస్ వీరులమ్మ అమ్మవారనమాట. ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటారు కదా! మాకు వీరులమ్మ గ్రామ దేవత అనమాట. ఆవిడ అందం అయితే ఇంక చూస్తూ ఉండిపోవాలనిపిస్తది. ఇంక అదండి. అదయిపోయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు మా ఇంటి పక్కనే అనమాట. ఇంక కార్తీక మాసం కదా! ఇంక అక్కడ దీపం పూజలు పెడతారనమాట అండి. అది ఆకాశ దీపం పూజ. మేము చేయించుకున్నాం. అన్నీ వీడియోస్ అన్ని తర్వాత పెడతాను నేను మళ్ళీ. ఇంకా అమ్మవారిని